గులాబీ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్ద సవాలుగా మారిపోయాయి. ఉత్తర తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండగా పోటీ చేయాలా వద్దా అనే అంశంపై బీఆర్ఎస్ తర్జనా భర్జన పడుతున్నట్టు తెలుస్తుంది. ఉత్తర తెలంగాణలో గట్టి పట్టున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఉప ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నింపింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓడితే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతుండగా పోటీ చేయకపోతే ఉనికికే ప్రమాదమన్న చర్చ కూడా గులాబీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తన్ రెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పదవీ కాలం మార్చి చివరి నాటికి పూర్తి కానుంది. దీంతో ఎన్నికల సంఘం 3 నెలల క్రితమే ఓటరు నమోదు చేపట్టింది. నల్గొండ టీచర్ నియోజకవర్గంలో 24,305 మంది, కరీంనగర్ టీచర్ నియోజకవర్గంలో 25,921 మంది, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 3,41,313 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన ఎన్నికల సంఘం ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి నుంచే పోటీ చేసే అభ్యర్థులు టికెట్ కోసం ఆయా పార్టీల చుట్టూ ప్రదక్షిణలు సైతం చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు పార్టీల మద్దతు కోరుతున్నారు. తమ మద్దతుతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలను గెలిపించుకోవడమే కాకుండా తిరిగి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో వచ్చిన సానుకూల ఫలితాల నేపథ్యంలో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బాగా వేయాలి అని బీజేపీ తహతహలాడుతుంది. కానీ బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. 2019లో జరిగిన 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతు ఇచ్చిన పూల రవీందర్, పాతూరి సుధాకర్ రెడ్డి ఓడిపోయారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి విజయం సాధించారు. ఉత్తర తెలంగాణలో ఉపాధ్యాయులు, పట్టభద్రులు 2019లోనే బీఆర్ఎస్ ను ఆదరించలేదనే చర్చ జరిగింది. ప్రస్తుతం అధికారంలో లేని ఈ పరిస్థితుల్లో పోటీ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే చర్చ గులాబీ క్యాడర్లో జరుగుతుంది. అదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకపోతే క్యాడర్ కి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న చర్చ కూడా నడుస్తుంది. పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డినే అధిష్టానం ప్రకటించింది. ఇక బీజేపీ నుండి పోటీ చేసేందుకు డజన్ మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మేయర్ రవీందర్ సింగ్ తో పాటు మరో 2-3 రెడీగా ఉన్న పోటీపై అధిష్టానం ఎటు తేల్చడం లేదు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయకపోతే కేడర్లో మరింత నైరాశ్యం ఏర్పడుతుందనే చర్చ కూడా జరుగుతుంది. అయితే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకొని స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించాలి అని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైతే ఆ ప్రభావం స్థానికపై పడుతుందనే ఆందోళన గులాబీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఈ ప్రాంతంలో బీజేపీకి కూడా కొంత ఆదరణ ఉండడంతో ఆ పార్టీ కంటే తక్కువ ఓట్లు వస్తే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా అన్నట్లుగా పరిస్థితి మారిపోతుందని భావిస్తున్నారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది తేల్చుకోలేక గులాబీ అగ్రనేతలు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది.